మరో బ్రేకింగ్ అంతోంది. బెంగళూరు దోపిడీ కేసు లింకులు చిత్తూరు జిల్లాలో బయటపడ్డాయి. ఇద్దరు మాజీ సైనిక కుటుంబాల పాత్ర ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. చిత్తపార గ్రామానికి చెందిన అన్నదమ్ముల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. రామదాసు కొడుకులు రవి, రాకేష్ దోపిడీకి పాల్పడినట్లు సమాచారం. రవి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. రాకేష్ గతంలో కానిస్టేబుల్ గా పనిచేశాడు. వేరే కారణాలతో సస్పెన్షన్ కు గురై ఖాళీగా ఉంటున్నాడు. మరోవైపు కుప్పం మండలం కూర్మానిపల్లిలో అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. మాజీ సైనిక ఉద్యోగి నాగరాజు కొడుకు నవీన్ కూడా ఈ దోపిడీ ముఠాలో ఉన్నట్లు గుర్తించారు. నవీన్ కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ దోపిడీ కేసులో అతడు ఉన్నట్లు గుర్తించిన కర్ణాటక పోలీసులు కుప్పం పోలీసుల సహకారంతో కుర్మాయిపురంలో తనిఖీలు చేపట్టారు. నిందితుడు నవీన్ ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా 5.56 కోట్ల మేరకు నగదు బయటపడింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్లో అందిస్తారు. ఎస్ వర్మ, దోపిడీకి పాల్పడిన మొత్తానికి 7 నిందితులు పాల్పడినట్టుగా తెలుస్తుంది. చిత్తూరులో, బెంగళూరులో దోపిడీ కేసు లింకులు బయటపడ్డాయి. ఏంటి, ఎవరెవరు ఉన్నారు, ఏంటి? ఈ నెల 19న బెంగళూరులో ఏటీఎం చోరీకి గురైంది. సినిమా రేంజ్ లో నిందితులు ఏటీఎం వాహనాన్ని ఆపి అక్కడ ఉన్న సిబ్బందిని బెదిరించి 7 కోట్లు చోరీ చేసి పరారయ్యారు. అయితే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దోపిడీ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో బెంగళూరు పోలీసులు స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దించారు. అయితే ఈ కేసు విచారణలో భాగంగా నిందితులు ఏపీకి చెందిన కుప్పానికి చెందిన వ్యక్తులుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. మొత్తం 7 మంది నిందితులు ఈ చోరీకి పాల్పడినట్లుగా కూడా గుర్తించారు. అలాగే ఆ తర్వాత పోలీసుల ఎంక్వైరీలో ఈ నిందితులు గుడిపాల మండలం చిత్తపారకు చెందిన సోదరులైన రవి, రాకేష్ ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. దోపిడీ తర్వాత యూపీ రిజిస్ట్రేషన్ వాహనంలో ఈ నగదును తీసుకొచ్చి ఈ నగదుకు సంబంధించిన అట్టపెట్టెలను సమీపంలో అటవీ ప్రాంతంలో పారేసినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. తర్వాత కూర్మానిపల్లిలోని నవీన్ అనే వ్యక్తి ఇంట్లో, గుడిపాల మండలంలోకి వస్తుంది, కుప్పంలోనిది ఈ ప్రాంతము. నవీన్ అనే ఈ వ్యక్తి ఇంట్లో నిందితులు నగదు దాచినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. దీంతో నవీన్ ఇంట్లో ఉన్న దాదాపు 5 కోట్లకు పైగా ఈ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడ ఏదైతే సోదరులు ఉన్నారో రవి, రాకేష్ నిందితులు ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలు కావడం అక్కడ పోలీసులు కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద బెంగళూరు, కర్ణాటకలోనే సంచలనం రేపిన ఈ చోరీ కేసును పోలీసులు ఛేదించిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిందితులంతా కూడా ఏపీ చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు కావడం ఇక్కడ గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఈ మొత్తం కూడా ఇప్పటికే 5.56 కోట్ల మేర ఏదైతే ఈ ప్రస్తుతం నగదునైతే పోలీసులు పల్లిలో ఈ నవీన్ అనే వ్యక్తి ఇంట్లో రికవరీ చేశారు. మిగతా నిందితుల కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలని కర్ణాటక పోలీసు అధికారులు కూడా ప్రత్యేక మీడియా సమావేశంలో కూడా వివరించడం జరిగింది. మొత్తం మీద ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు సంబంధించిన ఏటీఎం చోరీని కర్ణాటక పోలీసులు ఛేదించగలిగారు. మిగతా నిందితులను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పి పోలీసులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ వర్మ.